రాసిన ఒక మంచి ఉత్తరంగా పరమగీత గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తాం. ఇక్కడ వ్రాయబడినటువంటి ఒక మంచి మాట, షోలమ్మితి అనబడినటువంటి యవ్వనస్తురాలను ఉద్దేశించి రాజైనటువంటి సొలొమోను పలుకుతున్నటువంటి పలుకు, బండ సంధులలో ఎగురు నా పావురమ, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమ, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. దేవునికి స్తోత్రం. రాజు అంటే యేసయ్య అని అర్థం. అంటే యేసయ్య తన సంఘాన్ని ఉద్దేశించి ఇలా చెప్పాడు. బండ సందులలో ఎగురు పావురం అంటే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. బండలు కాదు, బండ అని రాశారు. బండలు అంటే బండకి మధ్య సందు ఉంటుంది కదా. ఓ 10 బండలు ఉన్నాయనుకోండి, మధ్యలో సందు ఉంటుంది. కానీ ఇక్కడ బండకు మాత్రమే సందులు అన్నాడు. అది బాగా అర్థం చేసుకోవాలి. బండ సందులలో ఎగురుతుందట పావురం. ఆ పావురాన్ని పేటు బీటులను ఆశ్రయించిందట. ఆ పావురాన్ని, ఆ పావురం యొక్క స్వరాన్ని గురించి, ఆమె ముఖాన్ని గురించి అతడు అభివర్ణిస్తూ, నీ స్వరం చాలా బాగుంది, నీ ముఖము చాలా మనోహరంగా ఉంది, కాబట్టి నీ ముఖము నాకు కనబడనియ్యి అన్నాడు. బండ అనగా దేవుని యొక్క గ్రంథంలో భక్తుడైనటువంటి పౌలు చెప్తాడు, బండ అనగా క్రీస్తే అని. మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేశారు, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు, ఆ బండ క్రీస్తే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ బండకు సందులు అంటే యేసు ప్రభువారు బండ అయినటువంటి క్రీస్తును అనేక గాయాలు చేశారు. బల్లెంతో పొడిచారు, ఆ తర్వాత మేకులతో కొట్టారు, కొరడాలతో కొట్టారు, గాయపరచబడ్డాడు, తల మీద ముండ్లి కిరీటాన్ని ధరించాడు. తన శరీరమంతా యేసయ్యను బండతో పోల్చాడు పౌలు. ఆ బండకి ఇప్పుడు బీటలు వాలాయి, అంటే సందులు ఏర్పడ్డాయి. ఆ సందుల్లో నుంచి, కారుతున్న రక్తములో నుంచి క్రొత్త నిబంధన సంఘం పుట్టింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 వచనాలు చదివితే అక్కడ సంఘమును గురించి వ్రాయబడిన అటువల్లనే క్రీస్తు సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా తన ఎదుట నిలవబెట్టవలనని వాక్యముతో ఉతక స్నానం చేయించి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించేసుకున్నాడట. గట్టిగా స్తోత్రం చెబుదాం. అంటే సంఘము కొరకు, తన భార్య కొరకు, వధువు సంఘం కొరకు అది పరిమళంగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని, మహిమగల సంఘముగా ఉండాలని తనను తాను అప్పగించేసుకున్నాడట. ఆ సంధులలో ఎగురుతుందా పావురం, అదే దేవుని యొక్క సంఘము. దేవునికి స్తోత్రం. ఆ సంఘం యొక్క ముఖం ఎలాగుందంటే మనోహరంగా ఉందట. మనోహరంగా ఉన్న ఆ ముఖాన్ని చూడాలనుకుంటున్నాడు ఆయన. మధురముగా ఉన్న తన స్వరాన్ని వినాలి అని అనుకుంటున్నాడు. మధురముగా లేని స్వరాన్ని ఆయన వినడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి ఎన్నడూ నన్ను వెంబడిస్తాయి. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి ఎన్నడూ నన్ను వెంబడిస్తాయి అన్నాడు ప్రభు యేసు. అనుసరించు ప్రభు యేసుని అన్నాడు ప్రభు యేసు. అనుసరించు ప్రభు యేసుని. హల్లెలూయా. కాబట్టి
పావురము అంటే దేవుని సంఘం. దేవుని సంఘం అనగా మీరు, నేను, మనందరం కలిసి యేసయ్య సంఘం, యేసయ్య పావురం. ఈ సంఘం యొక్క స్వరం ఎలా ఉండాలయ్యా అంటే మధురంగా ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? మధురంగా ఉండాలి. ముఖం ఎలా ఉండాలి చెప్పాలి మీరు? ముఖం ఎలా ఉండాలి? మనోహరంగా ఉండాలి. మనోహరంగా ఉండాలంటే ఏం చేయాలి? ముఖం మనోహరంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పాలి? ముఖం బాగుండాలంటే ఏం చేస్తాం మనం సాధారణంగా? మీకు తెలియని ఒక రహస్యం చెప్తాను. నేను అక్కడ ఉన్నప్పుడు ఒక యవ్వనస్తురాలకి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. నేను పేరు చెప్పనులేండి. యవ్వనస్తురాలకి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. ఒక పెళ్లి కొడుకు అన్నాడంట, అమ్మాయి అంత బాగానే ఉంది కానీ ముఖం అంత నైస్గా లేదు అన్నాడంట. ఆ తర్వాత వచ్చేసి అమ్మగారి దగ్గర ఏడిచింది. ఈ ఏడిచేస్తే పాపం వీళ్ళందరూ మీటింగ్ వేసుకుంటారు. ఇలాంటి ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ఈ లేడీస్ అందరూ కలిసి మీటింగ్ వేసుకుని చివరికి ఒక డిసైడ్ చేశారు. ఏంటి అంటే ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోవాలి అని. ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోవాలంటే సాధారణంగా ఒకటో రెండో కొనుక్కుంటాం. ఆ తల్లి అయితే ఇన్ని ప్యాకెట్లు కొన్నది. కొన్ని రోజు రాసుకుంటాం. తర్వాత ఇంకొకరు ఎవరో చెప్పారట, అదేంటది స్కిన్ లైట్ కదా, ఆ స్కిన్ లైట్ అంట. మీకు ఆల్రెడీ మీరు వాడారో లేకపోతే ఏం చేశారో తెలియదు. స్కిన్ లైట్ అని అది రాసుకున్న 3 రోజులకే ముఖం ఏంటో కొంచెం తేడాగానే ఉంది. తేడా కంటే బాగుంది, చాలా నైస్గా ఉంది. ఆ తర్వాత వాళ్ళతోనే సరిపెట్టుకోక, అయ్యగారండి మీకోసం తెచ్చానండి, మీ ముఖం కూడా బాగుంటుందండి అని చెప్పి ఆ పాప నాకు కూడా ఇచ్చింది. సాధారణంగా ముఖం బాగుంటుందంటే ఎవరికన్నా ఎలా ఉంటుందమ్మా కదా? సరే నాది కూడా బాగుంటుందేమో అని నేను కూడా స్కిన్ లైట్ ఒకటి వాడేసి ఇలా తెలియకుండా ఇంకోటి కూడా కొనుక్కున్నాను నేను. అది అసలు రాజ్యం అది. నేను కొనుక్కున్న తర్వాత అది రాసుకున్న కొద్ది రోజులకి బాగానే ఉంది కానీ ఆ తర్వాత ఈ ముఖం అంతా ఎవడో గోకేసినట్టు, ఏదో మంట వచ్చినట్టు, ఇదంతా నాకేంటో కొంచెం డౌట్ అనిపించి నేను ఏంటి ఇలాగంటే మా ఫ్రెండ్ ఒక అతను అడిగాడు, ఏంటి బాగా కలర్ వచ్చేస్తున్నావు, ఏంటి ఇలాగైపోతుంది అలాగైపోతుందంటే, ఏదో మా సండే స్కూల్ పాప ఒక ఆవిడ ఇలాగ ఇచ్చింది, మరి ఇలా రాస్తున్నానంటే ఆడు చెప్పాడు అందులో యాసిడ్ ఉంటుంది, అది తినేస్తుంది, అందుకనే ఆ తోలు తినేసి ఆ ఎర్రగా కనపడతారా బాబు, నువ్వు అసలు వాడొద్దు అన్నాడు. అప్పుడు మానేశాను నేను. ఆ పాప పెళ్ళి కుదిరిపోయిన తర్వాత ముహూర్తం పెట్టేశారు. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇల్లంతా ఊడుస్తారు కదా, ఇల్లంతా ఊడ్చి లోపల ఉన్న పాత సామాన్ అంతా పడేయాలి కదా. అలా పడేసేటప్పుడు మిగతా చెత్త అందరికంటే, మిగతా అన్ని చెత్తల కంటే ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్లు, స్కిన్ లైటు, ఏమంటారు ట్యూబులు, ఇన్ని ఉన్నాయంట. బస్తాడు పడేసింది బయట. అయ్యో బాబోయ్ అనుకున్నా నేను ఒక్కసారి. అంటే మన మొహం మనోహరం అంటే చాలా సుందరమైనది అని అర్థం. బాగున్న ముఖాన్ని చూడాలి అని ఎవరైనా ఇష్టపడతారు. చిన్నపిల్లలు చూడండి, కొంతమంది చాలా క్యూట్గా అనిపిస్తారు, చాలా ముద్దుగా అనిపిస్తారు. చూసిన ఫేస్ని మరలా చూడాలనిపిస్తుంది. ఒక సంఘం, భూమి మీద ఉన్న యేసయ్య సంఘం, అతని శరీరం, తను త్వరలో వివాహం చేసుకోబోయే ఆ వధువు కన్యక ముఖం మనోహరంగా ఉన్నప్పుడు ఆమె దాచుకుంటానంటే ఆయన దాచుకొనివ్వట్లేదు. నీ ముఖము నాకు కనబడనేమో. దేవునికి స్తోత్రం. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలన నన్ను క్షణమైన. నీ ముఖము మనోహరము, స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. హల్లెలూయా.
అంటే సంఘం యొక్క ముఖం మనోహరం అవ్వాలట. అలా మనోహరమైన సంఘాన్ని యేసయ్య ఏం చేస్తాడు? నువ్వు తాకవద్దు, నీ ముఖాన్ని నాకు కనబడని అంటాడు. మంచిగా నడిచే సంఘాన్ని ఎవడైనా చూడాలి అనుకుంటాడు. దేవునికి స్తోత్రం. సంఘం మంచిగా ఉండాలి, సౌందర్యంగా ఉండాలి, చూడటానికి బాగుండాలి, క్రియలు బాగుండాలి, వాళ్ళ మాటలు బాగుండాలి. అలాగ సంఘం యొక్క ముఖ చిత్రం చాలా బాగుండాలి, సంఘం యొక్క ముఖం చాలా బాగుండాలి. అప్పుడు ఎవరికైనాను చూడాలనిపిస్తుంది. ఇక్కడ చూడాలనుకుంటున్నది మనుషులు కాదు, స్వయంగా దేవుడే చూడాలనుకున్నాడు. ఒక సంఘం యొక్క ముఖం మనోహరం అవ్వాలంటే ఆ సంఘంలో ఏముండాలో ఒక 3 విషయాలు నేను త్వరగా చెప్పి ముగించేస్తాను, చాలా సమయం పరిగెట్టేస్తుంది. మొట్టమొదటిది, ఒక సంఘం యొక్క ముఖం మనోహరంగా అవ్వాలి అంటే 135వ కీర్తన 3వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. సామ్ నెంబర్ 135 వర్స్ 3. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుట అది మనోహరము. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక సంఘం యొక్క ముఖం మనోహరంగా ఉండాలంటే సంఘమంతా ఏం చేయాలట? కీర్తించాలి. ఎవరిని కీర్తించాలి? యెహోవా నామమును కీర్తించాలి. కీర్తించడం అంటే పొగడటం. పొగడటం, ఆ పొగడటం కూడా మనుషుల పేర్లను కాదు, మానవుల యొక్క నామధేయములను కాదు, యెహోవా నామమును ఎవడైతే కీర్తిస్తాడో, ఏ సంఘం అయితే కీర్తిస్తాడో, స్తుతిస్తాడో, ఆ సంఘం యొక్క ముఖం ఎలాగైపోద్దంటే చెప్పాలి, ఎలాగైపోద్ది? మనోహరంగా అయిపోతుంది. దేవునికి స్తోత్రం. 30వ కీర్తన 11వ వచనంలో, నా ప్రాణము మౌనముగా నుండక నిన్నే కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చినావు. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి కలవరములతో, కష్టములతో, ఇబ్బందులతో, దుఃఖముతో, బాధతో, మూలుగుతోనైనా సరే యెహోవాను గనక కీర్తించాడు అనుకోండి, మౌనంగా ఉండకూడదట. మౌనంగా ఉండక యెహోవాని కీర్తిస్తే అక్కడ ఎంత మంచి మాట రాశాడంటే, నా అంగలార్పును కూడా నువ్వు ఎలా మార్చేస్తావు? నాట్యంగా మార్చేస్తావు. మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ఏం చేయాలి? మాట్లాడాలి మీరు. శ్రమ కలిగినా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి మీలో ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడాలి. యాకోబు రాసిన పత్రికలో రాయబడింది. సంఘం యొక్క సంతోషం, సంఘం యొక్క మనోహరం ఆ సంఘం చేసే స్తుతి ఆరాధనలోనే ఉంటుంది. స్తుతి ఆరాధనలోనే ఉంటుంది. ఆరాధన చేస్తున్నప్పుడు ఎంత మనోహరంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. ఐపిసి కరుణ్ కుమార్ గారి చర్చిలో ఎక్కడ బందర్లో మంచి ఆర్కెస్ట్రా పెడతారు వాళ్ళు. చాలా పెద్ద సంఘం, చాలా మంచి సంఘం. పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో నేను అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న సంఘ అంటే మందిర వార్షికోత్సవ దినమున వాక్యం చెప్పడానికి పిలిచాను. నేను అక్కడికి వెళ్ళి ఎక్కువసేపు ఆరాధన చేస్తుంటే అసలు అందరం మైమరిచిపోయాం. దాదాపుగా ఒక 35 మినిట్స్ అంటే అరగంట సేపు పైనే ఆరాధన చేస్తుంటే పసిపిల్లలు సహితం, చిన్న పిల్లలు, పెద్దవాళ్ళందరూ కూడా మైమరిచిపోయాం. అసలు ఈ వాతావరణం ఇలాగే ఇలాగే ప్రార్థన చేస్తే బాగుంటుందేమో అన్నారు అయ్యగారు ఆ రోజు. అంత మంచిగా జరిగింది. దేవుడికి ఇష్టమైంది కూడా ఏదంటే ఆరాధనే. అందుకని ముఖం తేటగా ఉంటుంది. మీరు ఆరాధన చేయండి, చప్పట్లు కొట్టండి, హాయిగా ఉండండి, చాలా బాగుంటుంది. కొంతమంది ఈశ్వరో దేవుడు అంట, సరిగ్గా ఆరాధనకు లేకుండా అనుకుంటా వెనక చూడటం, అనుకుంటాం ముందుకు చూడటం, లేకపోతే అప్పుడే మంచినీళ్ళకి వెళ్ళటం, అప్పుడే బయటికి వెళ్ళిపోవాలనుకుంటాం. సైతాను కుమ్మరిపురుగు అప్పుడే దూరద్దు అనుకుంటాం కొంతమందిలో. అప్పుడు ఎందుకంటే ఆరాధన చెడగొట్టాలి. అది కొన్ని చోట్ల, కొన్ని మీటింగ్స్లో కూడా, కొన్ని సంఘాల్లో కూడా అన్నీ బాగుంటాయి, సరైన ఆరాధన ఉండదు. కానీ దేవుడికి ఇష్టమైంది ఏంటి? ఆయనను ఆరాధించువారు
ఆరాధించువారనే పదమే స్టార్ట్ చేశాడు. ఆరాధించువారంటే ఆరాధన లేని సభలు, ఆరాధన లేని సంఘాలు, అసలు సంఘాలే కాదు, వాళ్ళ ముఖాలు తేటగా ఉండవు, వాళ్ళ మొహాలు వెలగవు. అందుకనే నీ ముఖం, నీ సంఘం యొక్క ముఖం మనోహరంగా ఉండాలి అంటే నువ్వేం చేయాలి? ఆరాధన చేయాలి. పౌలు శీలలో చేతులు కాళ్ళు కట్టేసి చెరసాల్లో పడేశారట. అలా పడేస్తే మధ్యరాత్రి వేళ వారు స్తుతించుచు ప్రార్థన చేస్తూ దేవుని ఆరాధన చేస్తూ ఉండగా ఆ జైలు యొక్క చెరసాల పునాదులే కదిలిపోయాయి. అంటే భూకంపం వచ్చిందంటే దేవుడికి ఎంత ఇష్టమైందో ఆరాధన. వెంటనే గోడలు పడిపోయాయి, సంఖ్యలు తెగిపోయాయి, ఊడిపోయాయి. ఒక్క పౌలు శీలకే కాదు, ఖైదీలందరికీ అలాగ అయిపోయినాడు. చాలా మంది ఇదే అదును అనుకుని పారిపోయారంట. ఆరాధన వాళ్ళకు విడుదలను ఇచ్చేసిందంతే. పౌలు కూడా పారిపోయాడు అనుకుని చెరసాల అధికారి అతడు తను పొడుచుకొని హాని చేసుకోవాలనుకున్నాడట. పౌలు వచ్చాడు, వద్దొద్దొద్దు, హాని చేసుకోవద్దు, మేమెక్కడికి వెళ్ళలేదు, మేము దేవుని సేవకులం, దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం, మేము దేవుని బిడ్డలం, పారిపోయే వాళ్ళం కాదు, నీకు అవమానం తెచ్చే వాళ్ళం కాదు, మేము క్షేమంగానే ఉన్నాం, హాని చేసుకోవద్దు అన్నప్పుడు పౌలు ముఖంలో మనోహరం కనపడింది, శీల ముఖంలో మనోహరం కనపడింది. వాక్యం చెప్పలేదు, వాళ్ళు పాటలు పాడారు, ఆరాధన చేశారు. వాళ్ళ ముఖాన్ని చూసిన చెరసాల నాయకుడు వెంటనే మారు మనసు పొంది భార్యను పిలిచాడు, పిల్లలను పిలిచాడు. వాళ్ళందరూ కలిసి బాప్తిసం తీసుకుని ఆ రోజు రక్షణ పొందారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామమును మహిమపడదాం. సో ఒక మొహం అంటే సంఘం యొక్క మొహం మనోహరంగా ఉండాలంటే నెంబర్ 1 స్తుతించాల్సిందే, కీర్తించాల్సిందే. నెంబర్ 2 త్వరగా చెప్తాను. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును. దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే ఒక వ్యక్తికి జ్ఞానం, ఒక వ్యక్తికి తెలివి ఏం కలగజేస్తుందంటే మనోహరంగా ఉంటుందట. సంఘం తెలివి తక్కువ దద్దమ్మలాగా ఉండకూడదట. సంఘం తెలివిగా ఉండాలట. సంఘం దైవ జ్ఞానంతో నింపబడాలట. జ్ఞానవంతుడైన యేసయ్యను ప్రభువా నువ్వు జ్ఞానమును దయచేయని ఆ జ్ఞానమును గనక ఆశ్రయిస్తే, ఆ జ్ఞానంతో గనక ఉండగలిగితే ఆ సంఘం ఎలా తయారవుతాయి అంటే మనోహరంగా అవుతుంది. దేవుని నామానికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో జకర్యా అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడికి తెలివి ఉంది అని రాశారు బైబిల్లో. తెలివితో ఏం చేశాడు అతను అంటే, తెలుగుతో అతడికి రాజ్య అధికారం వచ్చినప్పుడు, రాజ్యాధికారం చేతికొచ్చినప్పుడు అతడు వెళ్ళి దేవుణ్ణి ఆశ్రయించాడట. దేవుని ప్రత్యక్షతలు, దేవుని యొక్క మాటలు అతడు విని దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడు అని బైబిల్లో రాశారు. చూస్తారా? 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా, ఆ మాట చూడండి ఎంత బాగుందో. తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతనిని వర్ధిల్ల చేశాను. గట్టిగా చప్పటి కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపరుతాం. తన పరిపాలనలో తన రాజ్యం వర్ధిల్లటానికి, తన కుటుంబం వర్ధిల్లడానికి, తన చుట్టూ ఉన్నవారు వర్ధిల్లడానికి తెలివి, ఏ తెలివది? తెలివి ఉంది కాబట్టి అతడు యెహోవాను ఏం చేశాడట? ఆశ్రయించాడు. అందుకని అతడు రాజ్యం వెలిగింది, అతడు ముఖం వెలిగింది. ఈనాడు ఒక సంఘం ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఏ విశ్వాసైనా సరే, యేసయ్యను నమ్ముకున్న వాళ్ళు తెలివితో ఆయనను ఆశ్రయించాలి. అప్పుడు ఏ మేలు కొద్దువై ఉండదు. బైబిల్లో చాలా చక్కగా రాశారు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొంటాయేమో కానీ నన్ను ఆశ్రయించిన వాళ్ళు, యెహోవాను ఆశ్రయించిన వాళ్ళు ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం.
ముఖం కడుక్కుంటే చాలా బాగుంటుంది చింతల్లి కదా. ఎంత హాయిగా నిద్రపోతుంది కదా. అంటే చింతలు నాకు చనువు కాబట్టి చింతల పేరు చెప్తే కానీ మధ్యలో ఉంటారు కొంతమంది దొంగలు, అది అలాగే అనమాట. చింతల్ని ఆధారం చేసుకుని పెద్ద తల్లులు అందరికీ సురకలు అన్నమాట. అది దేవునికి స్తోత్రం. అది వాక్యం చెప్పేటప్పుడు తెలివి అంటే నీకు ఇబ్బంది ఉంది, దేవుణ్ణి ఆశ్రయించాలి, ఇది తెలివి. అప్పుడు నీ ముఖాన్ని దేవుడు ఏం చేస్తాడంటే మనోహరంగా చేసేస్తాడు. తెలివి తక్కువ వాళ్ళగా, కొంతమంది తెలివి తక్కువే అనాలి, జ్ఞానహీనతే అనాలి. ఇబ్బంది వచ్చినప్పుడు సంఘాన్ని వదిలేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. మనుషుల యొక్క మాటలను బట్టి పవిత్రమైన బంధాలను తెంపేసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. భక్తిని తాకట్టు పెట్టేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. పైకి వాళ్ళ ముఖం తేటగా కనపడద్దేమో కానీ ఆధ్యాత్మికంగా వాళ్ళ ముఖం నల్లబడిపోయింది, పాపంతో కురీపులా తయారైంది. ఆ ముఖాన్ని దేవుడు చూడాలనుకోడు. సంఘం, నా ప్రియురాల, నీ ముఖము నాకు కనబడని, ఎందుకంటే అది మనోహరంగా ఉంది. నువ్వు మనోహరంగా నువ్వు ఉన్న సంఘం, మన సంఘం మనోహరంగా ఉండాలంటే రెండవది తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి అన్నాడు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాడు అతడు ఎవరిని అడగాలి? ఎక్కడ దొరుకుద్ది జ్ఞానం? యెహోవా యందు దొరుకుద్ది. దేవునికి స్తోత్రం. కాబట్టి తెలివితో జ్ఞానంతో ఉండాలి. ఇప్పుడు తెలివి అంటే ఉదాహరణ చెప్తాను, జ్ఞానం అంటే ఉదాహరణ చెప్తాను. ఆదివారం మీకు ఏదో తినాలనిపించినప్పుడు శనివారం అనుకుంటావు నువ్వు, ఉదయాన్నే నేను పలానా పాట్స్ తినాలి, పలానా ఆ పాట్స్ తినాలనుకుంటావు. ఆ పాట్స్ తినాలంటే పొద్దున్న 10 గంటలకు లేచి వెళ్తే దొరికేస్తుందా నీకు? మాట్లాడాలి మీరు. దొరకదు. ఏం చేస్తాం మరి? తెలివి అంటే ఏంటి? శనివారం రాత్రే ఫోన్ చేయాలంట. అది వినయ్ చెప్తున్నాడు. అది శనివారం రాత్రే ఫోన్ చేసి నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అంటే, ఓహో ముందు చెప్పావు కాబట్టి నీకు అది కంపల్సరిగా ఓ నల్ల కవర్లు వేసి ఇచ్చేస్తాడు ఆయన. అవునా కదా? ఓ నల్ల కవర్లు చేసి దాస్తాడు. ఎంతమంది వచ్చినా సరే. తెలివి అంటే అది. ఒక తినే విషయంలో అంత తెలివి చూపించే నువ్వు ఆరాధనకు రావాలన్నప్పుడు, సంఘంలో ఉండాలనుకున్నప్పుడు తెలివి ఉపయోగించొద్దా? 6:30కు రావాలంటే ఎప్పుడు లేగాలి? 6:30కు అన్నారు కదండి, 6:30కే లేచానండి. 6:30కు అయితే ఎప్పుడు వస్తారండి మరి? నిన్న ఒక ఆవిడకి చెప్పాం మేము, నిన్న ఒక పెద్ద ఆవిడకి చెప్పాం, అమ్మా శనివారం నువ్వే రావాలి, వచ్చి కొద్ది మందిరం ఊడవాలి అంటే, మందిరం ఊడిచేసిన తర్వాత, షాపులు వేసేసిన తర్వాత, కుర్చీలు వేసేసిన తర్వాత, ఆరాధన ప్రారంభమైపోయిన తర్వాత, 2 పాటలు పాడేసిన తర్వాత, అప్పుడు బాగా తలస్నానం చేసి పువ్వులు పెట్టుకొని అప్పుడు వచ్చింది ఆ తల్లి. ఏమనాలి ఆ తల్లిని? తెలివంటే అది. సింగారానికి ఇచ్చే ప్రాధాన్యత సంఘానికి ఇవ్వని జనాంగం ఉన్న ఆ రోజుల్లో ఉన్నాం మనం. జాగ్రత్త. తెలివంటే అది. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో, దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదో తెలియనటువంటి అయోమయ పరిస్థితుల్లో కొంతమంది కొట్లాడుతున్నారు. అందుకే మన మొహాలు తెల్లబడుతున్నాయి తప్ప మనోహరంగా లేవు. దేవునికి స్తోత్రం. సో ముఖం, మన సంఘం యొక్క ముఖం మనోహరంగా ఉండాలంటే రెండవది ఏముండాలి? తెలివి, లేకపోతే జ్ఞానం. మూడవది చెప్పి ప్రార్థన చేస్తాం. ఒకే ఒక వచనం సామెతల గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. 15వ అధ్యాయం 23వ వచనం. సరిగా ప్రత్యుత్తరమిచ్చువానికి దాని వలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయోచితమైనటువంటి మాట మనోహరం. సంఘం సరిగా ప్రత్యుత్తరం ఇవ్వాలి. ఏదైనా అడిగినప్పుడు కరెక్ట్ సమాధానం చెప్పాలి. అది దేవుడు వచ్చి ఆదామును అడిగాడు, ఆదామా నేను తినొద్దన్న పండు తిన్నావా అంటే, తినేశాను నాయనా అనేది సరైన సమాధానం. కానీ అలా చెప్పలేదు ఆయన. అలా చెప్పలేదు. ఏం చెప్పాడు? నేనేం తినలేదు కానీ నువ్వు నాకు తోడుగా ఇచ్చావే, ఆమె నాకు తినిపించేసింది అన్నాడు. సరైన ప్రత్యుత్తరం ఇవ్వలేదు. ఉంటే ముఖం వెలిగేదేమో. వెంటనే దేవుడు ఆదామును శపించడం ప్రారంభించాడు. స్త్రీని కూడా అడిగాడు, అమ్మా తినేసావా నువ్వు అంటే, తిన్నాను కానీ నేను ఊరికినే తినలేదు, ఆ సాతాను వచ్చి నన్ను ఏం చేసింది, మోసం చేసి నా చేత తినిపించేసిందని ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకున్నారు తప్ప, దేవుడు స్ట్రైట్గా అడిగినప్పుడు స్ట్రైట్గా చెప్పాలి.
సరైన ప్రత్యుత్తరం అంటే అది. నువ్వు రాలేదా? రాలేదండి. ఎందుకు రాలేదు? కరెక్ట్ సమాధానం చెప్పాలి. అలా కాదు మరి నేనేమో నేనేమో అదంతా వద్దు. నువ్వు రాలేదు. ఎందుకు రాలేదు? అది చెప్పాలి కరెక్ట్‌గా. అవునా కాదా? కరెక్ట్. కొంతమంది పిల్లల్ని అడిగిన అలాగే చెప్తారు. ఏదేదో చెప్పుకొస్తారు. అసలు విషయం చెప్పరు. పరీక్షల్లో కూడా అలాగే రాస్తారేమో. 10 పేపర్లు రాస్తారు గానీ 2 మార్కులు కూడా రావు కొంతమందికి. కదా! అసలు విషయం ఉండదు అందులో. అసలు విషయం ఉండదు. అలాగా. అలా కాబట్టి సరైనటువంటి సమాధానం ఇవ్వటం. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. ఒక అతని గురించి నేను తీసుకున్నాను ఈరోజు. లూకా సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో యేసు ప్రభు అతనితో చెప్పాడు. ఏమని చెప్పండి? నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. ఏం చెప్పాడు అతను అంటే, నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేం చెయ్యాలి అని అన్నాడు. బైబిల్లో ఏమి రాసింది? ధర్మశాస్త్రంలో ఏముంది అంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అనుంది అన్నాడు. మరి అలాగే చెయ్యి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనుంది అని చెప్పాడు కానీ అతడు చేయట్లా. అందుకని ఆయన ఏమన్నాడంటే, నువ్వు సరిగా చెప్పావు, నువ్వు చెప్పింది సరిగానే ఉంది, కరెక్ట్గా చెప్పావు, అలా చెప్పిన దాన్ని నువ్వు అలా ఫాలో అవ్వాలి అన్నాడు. మళ్ళీ అంటాడు, నా పొరుగువాడు ఎవడు అన్నాడు. ఆ తర్వాత ప్రభువు ఒక మంచి ఉపమానం చెప్పాడు. ఒకడు యెరూషలేము నుండి ఎరుకోకు వెళ్ళిపోతూ ఉండగా దొంగల చేతిలో చిక్కుకున్నాడు, దెబ్బలు తిన్నాడు, అతడు వస్త్రాలు దోచుకున్నారు, కొర ప్రాణంతో వదిలేశారు. అప్పుడు దారంట ఒక యాజకుడు వెళ్ళాడట, చూశాడు తప్ప అతను ఏమి చేయలేదు. ఒకవేళ ప్రేయర్ చేసి వెళ్ళిపోయాడేమో. ఆ తర్వాత ఇంకొకడు వచ్చాడట, ఆయన కూడా అలాగే వెళ్ళిపోయాడు. కానీ ఒక సమరయుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. సమరయుల్ని చండాలంగా చూస్తారు మనోళ్ళు. సమరయులు అంటే అసహించబడిన జనాంగం, సంకరి జాతి అని చూస్తాం. ఒక సమరయుడు మాత్రం వచ్చి ఆ గాయాలతో ఉన్న అతని దగ్గరికి వెళ్ళి అతని గాయాలు తుడిచి నూనె వేసి కట్టి అక్కడ పూటకోల వాని ఇంటి దగ్గర పెట్టి, ఇతనికి పరామర్శించండి, జాగ్రత్తగా ఉంచండి, నేను మళ్ళీ వస్తాను, ఇతనికి కావలసిన ఏర్పాట్లు నేను చేస్తానని చెప్పాడు. ఇప్పుడు అతడు బంధువు కాదు, అతడికి రిలేషన్ లేదు, బ్లడ్ రిలేషన్ లేదు, లేకపోతే ఇంటి పేరటోడు కాదు, ఒక కులమోడు కాదు, తన పొరుగు వాడికి చేశాడే పూర్ణ వివేకం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించటువంటి ఇది. నీ పొరుగు వాడికి హాని కలిగించకండి. అదే మాట 25వ వచనం నుంచి 27 వచనం వరకు అదే రాయబడింది. ఆ తర్వాత ప్రభు చెప్పాడు, నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చావు కానీ అలాగూ చేస్తే నీకు చాలా మంచిది, నీ ముఖం తేటగా ఉంటుంది. సమయోచితమైన మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, 3 విషయాలు నేను చెప్పాను. ఇదిగో మొదటి వచనం మళ్ళా చదువుదాం. మూలవాక్యం ఒకసారి చదువుదాం. మూలవాక్యం చదివాను త్వరగా. సాంగ్ ఆఫ్ సోలమన్ చాప్టర్ 2 వర్స్ 14. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురం, నీ ముఖము మనోహరం, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఆమె ముఖం మనోహరంగా ఉంది కాబట్టి చూడాలనుకుంటున్నాడు ఆయన. సంఘం అనబడిన మన సంఘం, నీ ముఖం మనోహరంగా ఉంటే దేవుడు చూడటానికి ఇష్టపడతాడు. ఏ పెండ్లి కొడుకైనా సరే, ఏ పెండ్లి కుమారుడైనా సరే, తను చేసుకోబోయే ఆ కన్యకి ఎలా ఉండాలనుకుంటాడు? మనోహరంగా ఉండాలనుకుంటాడు, అందంగా ఉండాలనుకుంటాడు, బ్యూటిఫుల్గా ఉండాలనుకుంటాడు. ఇది ఆత్మీయమైనటువంటి సౌందర్యం. నువ్వు అలాగుండాలి అంటే కీర్తించుట మనోహరం. దేవునికి స్తోత్రం. సంఘం కీర్తించాలి. పిల్లలు కూడా ఆరాధనలు అటు ఇటు వెళ్ళిపోతుంటే నెత్తి మీద ఒకటి వేసైనా సరే వాళ్ళని ఇక్కడ పెట్టాలి. మంచినీళ్ళు అన్నారనుకోండి, ఈసారి ఒక బాటిల్ తెచ్చేయాలి. కథలు కొడతే కాళ్ళు. వచ్చేదే 7 గంటలకో 7:30కో 8 గంటలకో వస్తారు. మనం 9 గంటలకు వదిలేస్తున్నాం. ఆ గంటన్నరలోనూ మంచినీళ్ళకి వెళ్ళకుండా, 1కి 2కి వెళ్ళకుండా ఉండగలరు. కానీ ఇంట్రెస్ట్ పే చేయాలి. దేవుణ్ణి ఆరాధించడం నా అదృష్టం అనే భావన మనలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు మామూలుగా మీరు పనులు అవ్వలేదు, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు అని అంటున్నారు. కానీ అమ్మగారు అయితే ఉదయాన్నే బట్టలు కూడా ఉతికేసి, మీకు తెలియదు, నేను ఎప్పుడు చెప్పలేదు,
ఉదయాన్నే లేచిన తర్వాత నేను ఇది చూసుకోవటం, బ్రష్ చేసుకోవటం, నా స్నానాలు నాకు నేను చక్కబడిపోతాను ముందే. మళ్ళీ నేను లేట్ అయినా అనకూడదు ఆవిడ, అందుకని నాది నేను చక్కబడిపోతా. ఈ లోపల బట్టలు ఉతికేస్తుంది. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి ఏం కావాలో ఏర్పాట్లు చేసేసుకుని అంతా చేసేసుకుని మాతో పాటు మరి ముందే వస్తున్నారంటే అది సిద్ధపాటు, దేవుణ్ణి ఆరాధించాలనేటువంటి సిద్ధపాటు. దేవునికి స్తోత్రం. మొన్న ఒక ఆవిడ వచ్చింది, కాసేపు ఉండమ్మా అంటే వాకలు కూడా ఊడకుండా వచ్చేసానండి అంది. వాకలు కూడా ఊడకుండా వచ్చేసినంత నాకు డౌట్ వచ్చింది, అసలు ముఖమన్నా కడిగిందో లేదో కదా. వాకలు ఊడకుండా వచ్చిందండి, అసలు ముఖమన్నా కడిగిందో లేదని. ఇక పైసలాంటి చెప్పాలంటే భయం వేసింది నాకు. పైసలాంటి అంత అనుకోండి, కడగకపోతే మళ్ళీ అదో గొడవ కదా. అందుకని సో ఆదివారం మనం 6:30కి రావాలంటే షుడ్ బి వ్యాకప్ వెరీ ఎర్లీ. అదనమాట. చక్క ముందు లేవాలి, మన సిద్ధపడడం స్తుతించడానికి. 2 తెలివిగా ఉండటం మనోహరం. 3 సమయోచితమైన మాట మనోహరం. అలాంటి మనోహరమైన ముఖాలతో మన సంఘం యేసయ్య వచ్చినప్పుడు ఆయనకు కనబడే ముఖముగా అగుదుముగాక. హృదయ సౌందర్యమును దేవుడిచ్చునుగాక. మన సంఘము మహిమ మేఘం మీద దేవుడు కొనిపోవునుగాక. తలలో వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమగల తండ్రి, ప్రేమగల తండ్రి, ప్రేమగల తండ్రి, ప్రేమగల తండ్రి. అందరూ బైబిల్ మూసేయలేక, పుస్తకాలు మూసేయాలి. త్వరగా లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాను. ఇదిగో దేవుడు చెప్పాడు, బండ సందులో ఎగురు నా పావురమా అన్నాడు. నా సంఘమా, నా పేటు బిడ్డలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరం మధురం, నీ ముఖము మనోహరం, నీ ముఖం మనోహరం, నీ ముఖము నాకు కనబడనిమో. నీ ముఖం యేసయ్యకు కనబడిస్తున్నావా? నీ ముఖం ప్రభు కనబడుతుందా? నా శైలం ఆయనే అనాలి, నా తోడు ఆయన అనాలి. అణువణువున కూడా నిక్షిప్తమై దేవుని సన్నిధిలో నువ్వు ఎదగగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా వృద్ధిలో నా నిలచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా వృద్ధిలో నా నిలచిన జ్ఞాపికవై. అనువనువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. అనువనువున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడు వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యమో, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై, నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు. అయ్యే గట్టిగా గట్టిగా చెప్పడదాం అందరం. ప్రాణ ప్రియుడు, అందరూ పాడదాం, అందరూ. నిన్ను వీడి క్షణమైన యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ ముఖము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. హల్లెలూయా. అందరూ చెప్పండి, యేసయ్యా
నా ముఖము మనోహరముగా ఉండనిమ్ము. చెప్పాలందరూ గట్టిగా చెప్పాలి. యేసయ్యా నా ముఖము మనోహరముగా ఉండనిమ్ము, నాకు కీర్తించడం నేర్పించండి, తెలివిగా ఉండటం నేర్పించండి, సమయోచితమైన మాట చెప్పేలాగు సహాయం చేయండి. నా స్వరం మధురంగా ఉండాలి. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నా స్వరం మధురంగా ఉండాలి, నా ముఖం మనోహరంగా ఉండాలి. నీకు మరుగై ఉండకూడదు. నువ్వు చూసే ముఖం ఉండాలి. నువ్వు నా ముఖాన్ని చూడాలి, నా సంఘాన్ని చూడాలి, నా హృదయాన్ని చూడాలి. నా జీవితము నీకు సమర్పిస్తున్నాను, సహాయం చేయండి. ఇక నుండి కీర్తించుట, చెప్పాలి, కీర్తించుట, తెలివిగా ఉండుట, సమయోచితంగా మాట్లాడుట నేర్పించి నా ముఖమును మనోహరముగా చేసి నా స్వరమును మధురంగా చేసి మీ కంటి ముందు, మీ పక్కన, మీ ఎదుట ఉండునట్లు సహాయము చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఇది మనం దేవునికి కానుకలు సమర్పించేటువంటి సమయం. మరి సమయంలో మన కానుకలు సమర్పిద్దాం. బల్ల మీద పెడితే మీకు కొంతమంది పిల్లలకు అందలేదు కాబట్టి బాబు స్టాండ్ కొద్దిగా వెనక్కి పెట్టేయండి. స్టాండ్ అయిపోయింది కదా, తీసేయండి, పర్లేదు. ఆ స్టూల్ మీద పెట్టి దీనికి కూడా ఒక చిన్న స్టాండ్ చేపిస్తాం. స్టీల్తో కానీ ఐరన్తో కానీ ఒక స్టాండ్ చేపిస్తాం. ఇంకా స్టిక్కరింగ్ కూడా చేయించాలి. అది కూడా అవ్వలేదు. ఈ వారంలో దేవుడు